మీరు నాకు సేవ చేయాలి. మా ఇద్దరు కొడుకుల్ని మీకు ఇచ్చి పెళ్లి చేశాం, అవునా? వాళ్ళిద్దరు చచ్చిపోయారు. నేను ఒక ముసల్దాన్ని, నన్ను ఎవరు చూసుకుంటాడు? నాకు వండి పెట్టాలి, నాకు పని చేయాలి అని చెప్పి అంటాం. కానీ అత్తగారు ఏమంటుంది? అయ్యో, మీరు ఇంకా చిన్నపిల్లలు, మీరు ఇంకా యవ్వనస్తులు, మీరు ఇంకా యవ్వన స్థితిలో ఉన్నారు, మీకు మళ్ళీ పెళ్లి చేయాలి. నేనేమో ఇంకా కుమారుని కనలేను, ఒకవేళ కన్నా వాడు పెద్ద అయ్యేలోపు మీరు ముసలోళ్ళు అయిపోతారు, ఇదంతా సాధ్యపడదు. కనుక మీరు ఏం చేస్తారంటే తిరిగి మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తుంది. మంచి ఆలోచన కాదా? చిన్న వయసులో పెళ్లి చేశారు, ఇద్దరు భర్తలు ఇద్దరు చనిపోయారు, అన్నదమ్ములు ఇద్దరు చనిపోయారు, వాళ్ళిద్దరికి పిల్లలు లేరు, ఇంకా యవనస్తురాళ్ళు. ఈ నయోమేమో పెద్దదైపోయింది, ముసలిదైపోయింది. అయితే ఈ పిల్లలిద్దరిని పిలిచి కోడల్ని, మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి, మీ తల్లిదండ్రులతో ఉండండి, మళ్ళీ పెళ్లి చేసుకోండి అని చెప్పినప్పుడు ఇద్దరు కూడా భయంకరంగా ఏడుస్తారు. కొంచెం దూరం ప్రయాణం అయ్యాక జరిగిన పరిస్థితి. అందుకే చెప్తున్నాను, వాళ్ళిద్దరూ కూడా ప్రభువుని ప్రేమించారు. ఎవరిద్దరు? ఓర్పా, రూతు. వాళ్ళిద్దరూ కూడా దేవుని ప్రేమించారు. వాళ్ళిద్దరూ కూడా కొంచెం దూరం ప్రయాణం చేశారు. ఈరోజు కూడా అన్య జనాంగమైన మనకి ఎటువంటి దేవుడు అంటే పరిచయం లేని మనల్ని దేవుడు ఇజ్రాయేల్ యొక్క తొట్టుపాటు వలన దేవుడు నిన్ను నన్ను రక్షించి దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఈరోజు కూడా మనకు రక్షణ ఇచ్చాడు. మనం అందరము ఓర్పా, రూతుల వలె ఒక స్టెప్ అయితే తీసుకున్నాం. ఏదైనా సరే దేవుడే అనే ఒక స్టెప్ తీసుకున్నాం.